అభిప్రాయాలు, నాయకుల తాలూకు అభిప్రాయాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరి తాలూకు అభిప్రాయాలతో లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయాలని చెప్పి అందరం కూడా నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో నాకు తెలిసి బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి మనం ఉదాహరణకి గాజువాక నియోజకవర్గంలో 3,30,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 3,30,000 మంది ఓటర్స్కి సంబంధించి రేపు ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వీరందరి తాలూకా అభిప్రాయాల్ని చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి బాధ్యత తీసుకునేటువంటి మనం వారి అందరి అభిప్రాయాల్ని మనం తెలుసుకున్నామా లేదా, వాళ్ళ అభిప్రాయాల మేరకు మనం రేపు మన బాధ్యతలు నిర్వర్తిస్తామా లేదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అందరి తాలూకా అభిప్రాయాలతో ఒక స్థానిక మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా ప్రజల చేత ప్రజల వలన ఏదైతే మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం చెప్తా ఉందో ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటి చెప్తూ ముందుగా ఉగాది రోజున వెబ్సైట్ లాంచ్ చేశాం. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని, ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాటన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి దానికి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం, తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేశాం. ఎందుకంటే అందరికీ తెలియాలి, అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి, వీటన్నిటిని కూడా క్రోడీకరించి మన మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం. ఇది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాల్ని, వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు. కొంతమందితో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కూడా నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలూకా ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఓన్లీ డిజిటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా వారందరితో కూడా మాట్లాడితే వారి తాలూకా అభిప్రాయాలు కూడా తెలుస్తాయన్నటువంటి ఉద్దేశంతో వారితో ఇన్ పర్సన్ నేను మీట్ అవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ కూడా, ఎందుకంటే టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి వారు, రిటైర్డ్ ఆఫీసర్సు, లేదా పబ్లిక్ హెల్త్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్సు, లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వారు, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వారు, టూరిజంకి సంబంధించినటువంటి వారు, రకరకాలైనటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది ఫిజికల్గా కూడా రాసి పంపించారు. వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వారి తాలూకు అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ మేనిఫెస్టో అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది 1960లో గాజువాక, అంటే మొట్టమొదటి గాజువాక అనేటువంటి దానికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం 60లో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం గాజువాక అంతా కూడా. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి BHPV కానీ, పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కానీ, ఈ పక్కన ఉన్నటువంటి ఆటోనగర్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, పెదగంటేడు కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, ఇవేవి కూడా అప్పట్లో 60లో పరిశ్రమలు లేవు ఇక్కడెక్కడ కూడా. ఈరోజు పారిశ్రామిక వాడగా పిలుచుకునేటువంటి గాజువాక 65 సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి గాజువాక. ఇది మొదట మన ఒక 2 తరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు. సబ్సిక్వెంట్గా 60లో 65, 70 శతకంలో స్టీల్ ప్లాంట్ గురించి జరిగినటువంటి పోరాటం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగినటువంటి పోరాటంతో ప్లాంట్ సాధించుకున్నాం. తర్వాత BHPV, తర్వాత హిందుస్థాన్ జింకు 72, 73 ప్రాంతాల్లో ఇక్కడ
ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటయ్యి ఇనీషియల్గా పునాదులు పడింది. ఇనీషియల్గా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక వాడిగా పునాదులు పడింది 70వ దశకంలో పడినటువంటి సందర్భాలు. అంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 50 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు లేదా అప్పుడు నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబాలు ఆ రోజు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర ఇక్కడ పరిశ్రమలు వస్తే, ఇక్కడ పారిశ్రామిక వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే తప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంతం భవిష్యత్తు మారుతుంది, ఇక్కడ మన పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా పునాదులు చేశారు. అప్పట్లో మా తాతగారు అప్పన్న గారు ఆ రోజు శాసనసభ్యుడిగా కానీ లేదా అప్పుడున్నటువంటి చాలామంది సమితి ప్రెసిడెంట్లు కానీ అప్పుడున్నటువంటి నాయకత్వాలు కానీ, ఎందుకంటే పూర్వం మీ అందరూ తెలుసు, ఏదన్నా ఒక ఊర్లో 2-3 వేల మంది అభిప్రాయాలు మనకి తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు. అందులోంచి వచ్చినటువంటి ఆలోచనని ఈరోజు భవిష్యత్తు గతంలో ఏదైతే ఉందో దాంతో కొనసాగింపుగా కాకుండా మనం కొత్తగా ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. సో రానటువంటి గాజువాక 3.0 అని ఎందుకు పెట్టానంటే, మొదటి చాప్టరు వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అది మా తాతగారి కాలంలో. రెండో చాప్టరు నాన్నగారి హయాంలో కానీ లేదా అంటే వారి జనరేషన్లో అనుకోండి, వారికి హయాం అనే దానికన్నా వారి జనరేషన్లో పూర్తి స్థాయిలో ఇండస్ట్రియలైజేషన్, పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతంగా ఎదిగిపోయినటువంటి పరిస్థితులు, వాటి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో గాజువాక 3.0 ఇప్పుడున్నటువంటి మన జనరేషన్కి ఏ రకమైనటువంటి గాజువాకను ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచన ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా మేజర్గా వచ్చినటువంటి ప్రతిపాదనలు, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, యువతకి సంబంధించినటువంటి ఉపాధి. సహజంగా గాజువాక పరిసర ప్రాంతాలంతా కూడా ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, ఒక పక్క ఫార్మాసిటీ ఉంది, ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఉంది, ఒక పక్క బిహెచ్ఎల్ ఉంది, ఒక పక్క హెచ్పిసిఎల్ ఉన్నాయి, ఒక పక్క విఈపిజెడ్ ఉంది, దగ్గరలోనే అచ్యుతాపురం ఫార్మసెస్ ఉంది, ఈ రకమైన అచ్యుతాపురం సెస్ ఉంది. ఈ రకంగా ఇన్ని పరిశ్రమలు చుట్టుముట్టినటువంటి ఈ ప్రాంతంలో యువతకి ఉపాధికి సంబంధించినటువంటి చాలా వారి తాలూకు అభిప్రాయాల్ని మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారికి ఏదో రకంగా మనం ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు పుట్టినటువంటి ఆలోచన ఈ విజయ వారధి. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా గాజువాక్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి దానికి ఈ విజయ వారధి ప్రోగ్రామ్ అని చెప్పి మనం నామకరణం చేసి పిల్లల భవిష్యత్తు, చదువుకొని ఉపాధి కోసం, చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి యువతకి భవిష్యత్తును చూపించేటువంటి కార్యక్రమం ఈ విజయ వారధి కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందులో మొదట ఉన్నటువంటి యువత స్కిల్ రిజిస్ట్రీ అండ్ అసెస్మెంట్, అంటే వాడి ఆ కురవాడు కానీ ఆ యువత కానీ యువతి కానీ ఏం చదువుకున్నారు, చదువుకున్నటువంటి వారి తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా వారి దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకొని వారి తాలూకా స్ట్రెంగ్త్ని అసెస్మెంట్ చేసి, ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి, తిరుపతి లాంటి ప్రాంతంలో ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 192 స్కిల్ హబ్స్ని మనం ఇప్పటికే క్రియేట్ చేశాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో వారి కెరీర్ ప్లాన్ చేయాలని, సో వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వారు చదువుకున్నటువంటి వారి తాలూకా ఆ డిపార్ట్మెంట్స్ను వాటినన్నిటి కూడా అసెస్ చేసి మనం ఏర్పాటు చేయబోయేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో వాళ్ళని లింకప్ చేసి దాని ద్వారా వారిని ట్రైన్ చేసి అందులో మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి వారిని కూడా మనం ఇండస్ట్రీతో, ఎందుకంటే ఈ చుట్టుపక్కల నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా పరిశ్రమలతో వారికి సంబంధించినటువంటి వారి ప్రతినిధులతో మాట్లాడినప్పుడు
సార్ మాకు హ్యూజ్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఉంది, కానీ మాకు కావాల్సినటువంటి స్కిల్ దొరకట్లేదు అనేటువంటి మాట చాలామంది చెప్పడం జరిగింది. దాంతోపాటు అలాగే ముఖ్యమంత్రి గారు గతంలో చేసినటువంటి చట్టం ప్రకారం స్థానికంగా 70% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటిది ఏదైతే చట్టం చేశామో, చట్టం చేసినటువంటి దానికి అనుగుణంగా 75% స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దాంట్లో భాగంగా ఇండస్ట్రీని కనెక్ట్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వచ్చినటువంటి టాప్ పర్ఫార్మర్స్ వారికి ఉన్నటువంటి స్కిల్ ఆధారితంగా పరిశ్రమలు ఏం కోరుకుంటా ఉన్నాయి, పరిశ్రమలకు కావాల్సినటువంటి వారిని దానికి అనుగుణంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం, వారిని వాళ్ళతో కనెక్ట్ చేయడం. దాంతోపాటు అవసరమైతే రివర్స్లో కూడా, ఎందుకంటే ఇండస్ట్రీకి ఏం కావాలి, ఇండస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యువత కావాలి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కోసం వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి చూస్తున్నారు అనేటువంటిది కూడా ఒక ఆలోచన చేసి అవసరమైతే మనకున్నటువంటి రిజిస్టర్తో వారిని కనెక్ట్ చేసి దానికి అనుగుణంగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్లో సెంటర్స్లో ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వారికి విశాఖపట్నంలో కానీ ఇతరితర ప్రాంతాల్లో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి ఈ విజయవారధి కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తామన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దానికి సంబంధించినటువంటి కొంతమంది రీజనల్ మెంటర్స్ని, అంటే స్థానికంగా దీని మీద అవగాహన ఉన్నటువంటి వారిని ట్రైన్ చేసేటువంటి దానికి వారు సపోర్టివ్గా ఉన్నటువంటి వారిని కొంతమంది మెంటర్స్ని కూడా పెట్టి, ఎందుకంటే ఫార్మా రంగానికి సంబంధించినటువంటి వారు కొంతమంది, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి వారు, లేదా సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి వారు, ఇలా రకరకాలుగా ఏదైతే దాంట్లో బాగా పరిణితి చెందినటువంటి పెద్దలందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మెంటర్షిప్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇది బై అండ్ లార్జ్ విజయవారధి అనేటువంటిది రేపు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు సంబంధించి వారి భవిష్యత్తుకి ఒక దారి చూపించేటువంటి కార్యక్రమంగా ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు చాలామంది ఉపాధి కాకుండా స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంటర్ప్రీనర్షిప్ మీద ఆధారపడాలనేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చదువుకుంటున్నటువంటి యువత లేదా చదువు కంప్లీట్ చేసినటువంటి వారు ఇప్పుడు చాలామందిని చూస్తే చాలా తక్కువ శాతం మంది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ మంది మేము సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటిది ఎంప్లాయ్మెంట్ చూపించేటువంటిది, రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వారి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. సో ఏ రకమైనటువంటి పరిశ్రమలు, ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలతోనే మనం ముందుకెళ్తే, ఇప్పుడు ఉన్నటువంటి వాటినే మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మన పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం అనేటువంటిది మరింత దుర్భరంగా మారుతుంది అనేటువంటిది చాలామంది నిపుణులు చెప్పేటువంటి మాట. ఇది నేను చాలామంది పెద్దలతో మాట్లాడినప్పుడు ఈ స్థాయిలో గాజువాక నియోజకవర్గం ఇంత జనాభా ఇంత పెరిగిపోయింది, సోషల్ ఇన్ఫ్రా అనేటువంటిది కానీ సివిక్ ఇన్ఫ్రా అనేటువంటిది ఉన్నటువంటి ఈ జనాభాకు మనం ఇవ్వగలుగుతాం లేదా ఈ పరిశ్రమల కొనసాగింపుతో ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేసినప్పుడు రెండు రకాలుగా ఏ రకమైనటువంటి భవిష్యత్తు వ్యాపారాలు కానీ భవిష్యత్తు ఇండస్ట్రీ కానీ ఏ రకంగా ఉండాలనేటువంటిది ఆలోచన చేసినప్పుడు అవసరమైనటువంటి స్థలం కూడా అందుబాటులో లేదు ఇక్కడ గాజువాకలో. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంతా కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోయినటువంటి పరిస్థితులు. ఎక్కడన్నా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది కట్టాలన్నా లేదా ఒక పెద్ద పరిశ్రమ ఇంకోటి ఏర్పాటు చేయాలన్నా సరే అవకాశం అనేటువంటిది గాజువాకలో లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో భూమి అనేటువంటిది ఎగ్జాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో తక్కువ రియల్ ఎస్టేట్ ఇన్ ది సెన్స్ తక్కువ స్పేస్లో ఎక్కువ బిజినెస్ని ఏ రకంగా మనం పెంపొందించగలం అనేటువంటి దాని నుంచి వచ్చినటువంటి ఆలోచనలో తక్కువ స్పేస్లో వ్యాపారాలు చేయాలి. రెండోది నాన్ పొల్యూటింగ్, ఇప్పటికే ఉన్నటువంటి పొల్యూషన్ని మరింత పొల్యూషన్ పెరిగేటువంటి పరిస్థితి రాకూడదు, ఇంకా తక్కువ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ రావాలి. హయ్యర్ మార్జిన్స్, సహజంగా ఎవరన్నా భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాల్లో వారు కూడా మంచి ఉండాలి, గ్రోత్ పొటెన్షియల్ కూడా బాగా పెరగాలనేటువంటిది మన ఉద్దేశం. దానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి కూడా మనకి అసెట్స్ ఉన్నాయి. ఎందుకంటే గాజువాక ప్రాంతంలో లేబర్ దగ్గర నుంచి
టెక్నికల్గా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది గాజువాకలో ఉంది. స్కిల్డ్, అన్స్కిల్డ్, వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ మందికి అన్ని రకాలైనటువంటి బిజినెసెస్లో కానీ అన్ని రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ పనిచేసేటువంటి వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉంది. అన్ని రకాలుగా డైవర్స్ స్కిల్ లెవెల్స్ అంటే రకరకాలైనటువంటి వ్యాపారాల్లో మన దగ్గర ఉదాహరణకి మన వెల్డింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదా ఆటో నగర్ కానీ, లేదా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫార్మా రంగం కానివ్వండి, లేదా ఇతరితర బిహెచ్ఎల్ లాంటి కంపెనీల్లో ఉండేటువంటి కాంట్రాక్ట్స్ కానీ, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉండేటువంటి డైవర్స్ స్కిల్ లెవెల్స్ అంటే ఏ రకమైనటువంటి బిజినెస్ ఏర్పాటు చేసినా దానికి అనుగుణంగా పనిచేసేటువంటి వర్క్ ఫోర్స్ అనేటువంటిది గాజువాకలో అందుబాటులో ఉందనేటువంటిది మనకి ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం ఉంది. దానికి అనుగుణంగా ఇక్కడ ఏమన్నా మనం బిజినెస్ చేసినా కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్, పక్కనే పోర్ట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఈ రకమైనటువంటి సపోర్టింగ్ అసెట్స్ మనకు ఉన్నాయి. తర్వాత కన్జ్యూమర్స్ కూడా ఏది చేసినా సరే, ఉదాహరణకి మొదట్లో ఉదాహరణ చెప్పాలంటే కేఎఫ్సి పెట్టారు గాజువాకలో. ఎక్కడ ఫస్ట్ ఒక పాయింట్లో ఎక్కడో కేఎఫ్సి పెట్టినట్టున్నారు మన సిఎంఆర్ సెంటర్లో. సిఎంఆర్ సెంటర్లో కేఎఫ్సి పెడితే ఇవి అమ్ముతుందా లేదా అనుకున్నాం. తర్వాత ఎన్ని బ్రాంచెస్ మొదలైనాయి ఇక్కడ. మొన్న కోరమపాలెం వెళ్తే కోరమపాలెం ఒకటి ఉంది. అంటే ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు కన్జ్యూమర్స్ అనేటువంటి వారు పెద్ద ఎత్తున గాజువాకలో ఏ రకమైనటువంటి వ్యాపారం చేసినా దానికి అనుగుణంగా దానికి వ్యాపారం అయ్యేటువంటి విధంగా పూర్తి స్థాయిలో కన్జ్యూమర్ నెంబర్ అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున గాజువాకలో ఉంది అనేటువంటిది కూడా అదొక పెద్ద అసెట్గా మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ చేసేటువంటి క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టు ఓన్ బిజినెసెస్ ఉంటాయి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇదొక సప్లై చైన్, ఒక సర్క్యులర్ ఎకానమీని మనం క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి, ఉదాహరణకి ఇప్పుడు మీరే ఉన్నారు, మీడియా పెద్ద ఛానల్స్తో పాటు లోకల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నటువంటి మీడియా సంస్థలు చాలా ఉన్నాయి, లేదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. అలాగే మీడియాతో పాటు ఈ ఇతరితర డిజిటల్లో వ్యాపారం చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియోని చేసి దాన్ని ప్రమోట్ చేయాలని అంటే మీరు ఎవరో విశాఖపట్నానికో లేకపోతే హైదరాబాద్కో మీ రా వీడియోని పంపించి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయించి తీసుకొని వచ్చి మళ్ళీ మీరు ప్రమోట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు. మనమే ఇక్కడ లోకల్గా ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ల్యాబ్స్, డిజిటల్ ఆడియో అండ్ విజువల్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో దానికి ఏంటంటే స్పేస్ తక్కువ ఉంటుంది. ఇలాంటిది ఒక 500-300 స్క్వేర్ ఫీట్ కలిగినటువంటి ఒక చిన్న రూమ్ ఉంటే హ్యూజ్ ఇంపాక్ట్ అనేటువంటిది మనం క్రియేట్ చేయగలుగుతారు. 4-5 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే కంటెంట్ రికార్డింగ్, ఈరోజు మీరే ఏదన్నా ఒక వీడియోని రిలీజ్ చేయాలనుకున్నప్పుడు, సపోజ్ నేనే ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం చేయాలన్నప్పుడు, ఇప్పుడు ఒక డిజిటల్ కంటెంట్ని మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక రికార్డింగ్ రూమ్ అనేటువంటిది కావాలన్నా మనం విశాఖపట్నం వెళ్ళాలి. సో దానికి తగ్గట్టు ఒక బేస్ని మనం క్రియేట్ చేయగలిగితే, ఒక ఇకో సిస్టమ్ని మనం ఇక్కడ క్రియేట్ చేయగలిగితే ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. దీనివల్ల కూడా వ్యాపారం అనేటువంటిది నలుగురికి ఉపాధి కల్పిస్తుంది, వ్యాపారం జరుగుతుంది, సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవుతుంది, నలుగురికి ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కన్జ్యూమర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఇవన్నీ కూడా మనం చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కామర్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్, ఇలా రకరకాలుగా చేస్తూ, అలాగే లాజిస్టిక్. ఇప్పుడు మనకున్నటువంటి ఆటో నగర్, చాలా మందిలో అభిప్రాయం ఏంటంటే ఊరి మధ్యలో ఆటో నగర్ ఉంది, పొల్యూషన్ పెరిగిపోతుంది, ఏమన్నా వెహికల్స్ పెద్ద లారీలు కానీ ఇతర ట్రక్స్ కానీ ఏమన్నా వస్తే వచ్చినటువంటి వారికి పలానా టైమింగ్స్లో మాకు అలౌడ్ లేదని చెప్పని అంటున్నారు, పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడే చాలామంది నాకు రిప్రజెంట్ చేస్తే ఆటో నగర్లు, నేను ఇందాక చెప్పినట్టు ఒక జనరేషన్ క్రితం 1970లో ఆటో నగర్ గాజువాకలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే అప్పుడు విశాఖపట్నానికి గాజువాక అవుట్స్కర్ట్స్,
గాజువాక ఒక వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశంతో గాజువాకలో ఆటో నగర్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఒక 40 కిలోమీటర్లు మెట్రో చేయమని చెప్పి మనం డిపిఆర్ పంపించి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి చెప్తే ఇప్పటికీ డిపిఆర్ని పెట్టుకొని కూర్చున్నారు. తప్పకుండా విశాఖపట్నం మెట్రో డెఫినెట్గా మొదలవుతుంది. మొదలయ్యేటువంటి క్రమంలో అది గతంలో మనం కూరవనపాలెం నుంచి అనుకున్నాం, దాన్ని మళ్ళీ లంకెలపాలెం వరకు తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా భవిష్యత్ ప్రభుత్వం చేయబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు గాజువాక సిఎంఆర్ సెంట్రల్ దగ్గర పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషన్స్, కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనం రోజు సాయంత్రం చూస్తే వేలాది మంది పిల్లలు రోజు రోడ్లు దాడుతూ ఆ లారీల మధ్యలో, కార్ల మధ్యలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది సిఎంఆర్ సెంట్రల్ జంక్షన్లో ఆ చైతన్య నగర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనం ఏర్పాటు చేయగలిగితే పిల్లలకి అసౌకర్యం కలగకుండా ఏవైతే పాదచారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రోడ్డు దాటేటువంటి దానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది ఒక్కటి నిర్మిస్తే చాలా అనేటువంటిది నా అభిప్రాయం. తప్పకుండా దాన్ని కూడా నిర్మించేటువంటి బాధ్యత తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇక మిగిలినటువంటి టెక్నాలజీని వాడి ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఏ రకంగా ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ గతంలో మనం నిర్మించామో గాజువాకలో కూడా ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని మనం ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి హ్యూజ్ కంజెషన్ వెహికల్స్ వల్ల లేదా రోడ్డు మీద హాకర్స్ ఉంటున్నారు, దానికి ముందు బైకులు పార్క్ చేస్తున్నారు, బైకుల ముందు కార్లు పార్క్ చేస్తున్నారు. ఉన్నటువంటి రోడ్డు పెద్దగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ కంజెషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇది కూడా, ఎందుకంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి స్థలం ఇవన్నీ కూడా లంక గ్రౌండ్స్ దగ్గర అక్కడ ఉన్నాయి. అవసరమైతే వారి దగ్గర నుంచి లీజుకి తీసుకొని ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మనం ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అనేటువంటిది కూడా మన తాలూకు అభిప్రాయం. దానికి కూడా అడుగులు ముందు వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటికన్నా మించి గాజువాకలో ట్రక్ పార్కింగ్, లారీలు పార్క్ చేసుకునేటువంటి దానికి స్థలం లేదు. లారీలు వచ్చేటువంటి దానికి సమయం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలా మందికి దీనివల్ల వ్యాపారస్తులకి ఇబ్బంది ఉన్నాయి, ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి. సో ఒక 2000 ట్రక్స్ని, ఎందుకంటే గతంలో నేను మన విశాఖపట్నం పోర్టుతో మాట్లాడి ఇప్పుడు పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి ఒక 600 లారీలకు సంబంధించినటువంటి పార్కింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది నేనే పట్టుబట్టి ఒక పార్కింగ్ యార్డ్ నిర్మించాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పోర్ట్ చైర్మన్ గారితో గతంలో రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఉన్నటువంటి అంగమూర్తి గారితో మాట్లాడి దాన్ని చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా 600 ట్రక్స్ పార్కింగ్ చేసుకునేటువంటి ఫెసిలిటీని మనం క్రియేట్ చేయగలిగాం. ఆ ప్రారంభోత్సవం కూడా నేనే చేశాననేటువంటి విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ ఈ 2000 ట్రక్స్కి పార్కింగ్ ఫెసిలిటీ ఎవరు అగనంపూడి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ప్రభుత్వానికి సంబంధించి, పోర్టుకు సంబంధించినటువంటి భూములు కూడా మన ఫార్మసిటీ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ ఒక ట్రక్ పార్కింగ్ టెర్మినల్ కూడా మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక బస్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇప్పటికే కొన్ని బస్ స్టాప్స్ మనం మోడర్నైజ్ చేసాం. మరింతగా మోడర్నైజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేయబోతా ఉన్నాం. ఇక మార్కెట్స్ కూడా కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్స్, రైతు బజార్స్ కానీ వీటినన్నిటి కూడా మోడర్నైజ్ చేయాలి. మొన్ననే ఒక కోర్టు కేసు కూడా మనం గెలిచాం. మన కనిపి రోడ్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ప్లేస్ను కూడా మనం కోర్టులో ప్రభుత్వం గెలుచుకోగలిగింది. అక్కడ కూడా ఒక మోడర్న్ మార్కెట్ని నిర్మించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇక శానిటేషన్, పబ్లిక్ హెల్త్ సంబంధించి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది గతంలో నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా దాన్ని పూర్వం నుంచి అప్పుడు మేయర్ గారు టైంలో పులిజనార్దన్ గారి టైం నుంచి అప్పుడు ప్రారంభించడం, తర్వాత వెంకటరామయ్య గారు, మిగిలినటువంటి పెద్దలు అప్పుడు గురుమూర్తి రెడ్డి గారు వీరందరూ కూడా అప్పటి నుంచి మొదలయ్యి పూర్తి స్థాయిలో ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటి పనులు జరుగుతున్నాయి తప్ప 100% అనేటువంటిది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దానికి అవుట్లెట్ సిస్టమ్ను కూడా మనం కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ముఖ్యంగా గడ్డలు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి గడ్డలు గాజువాకలో ఉన్నాయి. వాటన్నిటి కూడా రీటైనింగ్ వాల్స్ ఇప్పటికే కొన్ని జరిగినాయి. కొన్ని డ్రైన్స్ కూడా మనం మోడర్నైజ్ చేసి వాటిని కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి. కాబట్టి ఆ కాంక్రీట్ బేస్మెంట్స్ చేసి చేయాలనేటువంటిది, ఎందుకంటే అనకాపల్లిలో కూడా కొన్ని గడ్డల్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో గ్రౌండ్ వాటర్కి ఇబ్బంది లేకుండా గ్రౌండ్ కాంక్రీట్ చేసి ఆ గడ్డలన్నీ కూడా మోడర్నైజ్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. ఆ రకంగానే ఇక్కడ కూడా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అండ్ శానిటరీకి సంబంధించి మీ అందరూ తెలుసు, ఓవరాల్గా జీవీఎంసీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కేవలం 2/3 మాత్రమే ఉంది. 1/3 స్ట్రెంగ్త్కి ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో
మనం ఫెసిలిటేట్ చేయాలి. పూర్తి స్థాయిలో మనకి స్ట్రెంగ్త్ అనేటువంటి శానిటరీ సూపర్వైజర్స్ కానీ శానిటరీ వర్కర్స్ కానీ ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది కూడా 100% ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతాలు గాజువాకలో మీరు చూస్తే ఎక్కడ అన్ని కొండలు కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి, ఎక్కడ ఖాళీ లేవు. ఇప్పుడు వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, కొంతమందికి వాటర్ లేదని, లేదా కొంతమందికి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ డౌన్ఫాల్స్ ఉన్నాయనేటువంటిది వారు చెప్పడం జరుగుతూ ఉంది. సో వాటికి సంబంధించి ఏ రకంగా వారికి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి కార్యక్రమం చేయడం, అలాగే కొండల మీద ఉన్నటువంటి ఇళ్లకి రీటైనింగ్ వాల్స్ పూర్తి స్థాయిలో, ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడి ఎవరైనా ప్రాణాలు పోతే ఇబ్బంది పడతారు కాబట్టి ఏ రకంగా వారికి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం మనం చేయాలని ఒకటి. అలాగే ఈ మేజర్గా 76వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఒక ఇష్యూగా నడుస్తుంది. అక్కడ చాలా మటుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటిది, దాని మీద కూడా ఆల్టర్నేట్ ఏం చేయాలనేటువంటిది దాని మీద కూడా డెఫినెట్గా చొరవ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మిగిలినటువంటి ఈ స్ట్రీట్ డాగ్స్ కానీ పిక్స్ కానీ వీటి వల్ల కూడా కొన్ని ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి. దీనివల్ల కొంత బ్లూ క్రాస్తో ఇష్యూస్ ఉండడం, లేదా బిఎస్పిసిఏ ఏజెన్సీస్ ఈ డాగ్స్కి సంబంధించి వ్యాక్సినేషన్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీటి బెడద కూడా లేకుండా చూసుకునేటువంటి దానికి ఏ రకంగా చొరవ తీసుకోవాలో అది కూడా చొరవ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేజర్ ఇష్యూ పొల్యూషన్. ఈ పొల్యూషన్ సంబంధించి మేజర్గా గంగవరం పోర్ట్ ఏదైతే కోల్ హ్యాండ్లింగ్ అనేటువంటి జరగడం వల్ల వస్తున్నటువంటి ఇష్యూస్, ముఖ్యంగా దీని మీద సరైనటువంటి టాస్క్ ఫోర్స్ అనేటువంటిది, ఎందుకంటే మీకు ఉదాహరణ వైజాగ్ పోర్ట్లో కూడా కోల్ హ్యాండ్లింగ్ జరుగుతుంది, కానీ ఎప్పటికప్పుడు వాటరింగ్ జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు షీటింగ్ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి కనీస ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. డెఫినెట్గా ఉక్కుపాదంతో వారిని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఒక మేజర్ పాయింట్గా మనం తీసుకుంటున్నాం. రెండోది ఎక్కువగా ప్లాంటేషన్, గ్రీనరీ అనేటువంటిది పెరిగినప్పుడు కాస్తన్నా కొంత పొల్యూషన్ని మనం కంట్రోల్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ కూడా ఎక్కువగా చేయాలి. ఎక్కడైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో ఓపెన్ స్పేసెస్ ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా ప్లాంటేషన్స్ అనేటువంటి చేయాలని చెప్పి కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీసెస్, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటిని కూడా మనం తీసుకొని దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ పొల్యూటెంట్ లెవెల్స్ అనేటువంటివి తగ్గించేటువంటి దానికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక చెప్పినట్టు కాంక్రీట్ వాల్స్, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కాకుండా, అలాగే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఇప్పుడు చాలా మటు పరిశ్రమలు ఏంటంటే ఎవరు చూడనప్పుడు కాలువల్లోకి వదిలేయడం, లేదా ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి మన ప్రాంతాల్లో డంప్ చేయడం, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో దాని మీద కూడా ఒక ఎన్ఫోర్స్మెంట్ మనం ఏర్పాటు చేసి దాన్ని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇందాక మీకు చెప్పినట్టు ఆటో నగర్ని కూడా ఫేజ్డ్ మేనర్లో అవుట్స్కట్స్కి మార్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేయబోతా ఉన్నాం. దీనివల్ల మేజర్గా పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి దానికి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా హిందుస్థాన్ జింక్ లాంటి కంపెనీలు పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నాం. వాడి తాలూకా బాధ ఏంటో, ఆ పొల్యూటెంట్ వల్ల వచ్చినటువంటి కష్టాలు ఏంటో అన్ని చూసినటువంటి వ్యక్తిగా డెఫినెట్గా దాని మీద పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక మేజర్గా ఆఖరి అంకంలోకి వచ్చేసరికి స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు గాజువాకలో ఉన్నటువంటి యువత. ఉదాహరణకి వివిధ గంగవరం లాంటి ప్రాంతం తీసుకుంటే కబడ్డీ పట్ల ఆసక్తి, బాక్సింగ్ పట్ల ఆసక్తి, లేదా బాడీ బిల్డింగ్ పట్ల ఆసక్తి, క్రికెట్ పట్ల ఆసక్తి, వాలీబాల్ పట్ల ఆసక్తి, ఇలా రకరకాలైనటువంటి వివిధ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారిని డెఫినెట్గా మన గాజువాక బ్రాండ్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేటువంటి దానికి మనం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మీరు చూసారు, నిన్న మొన్న ఐపీఎల్లో మన తుంగం చెందినటువంటి సోదరుడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఏ స్థాయిలో మన ప్రాంతానికి ఒక బ్రాండ్గా ఈరోజు భవిష్యత్తుని ఈ ప్రాంతానికి చూపిస్తూ ఉన్నాడు, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ ప్రాంతానికి ఉండబోతున్నాడు అనేటువంటిది కూడా మనం చూసాం. సో డెఫినెట్గా స్పోర్ట్స్లో మనం ఎంత ఎంకరేజ్ చేస్తే వారికి భవిష్యత్తు, సరే వారికి ఉన్నటువంటి కన్సెంట్ స్పోర్ట్లో తను అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అయితే ఒక ఎత్తు, రీచ్ అయిపోయినా తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల, చదువుకున్నటువంటి దీనివల్ల మేజర్ కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికోసం అనేటువంటిది ఏదైనా ఒక సెంటర్ పెట్టగలిగితే, ఎందుకంటే నాకున్నటువంటి పరిచయాలు కొన్ని సంస్థల్ని
కోవిడ్ లాంటి పరిస్థితులను ఎదుర్కొని మనం ఒకటో రెండో సంస్థల్ని మనం ప్రమోట్ చేసి ఇలాంటి ప్రాంతాల్లో కూడా కనీసం బీపీఓస్ని ఓ 2-3 బీపీఓల్ని మనం తీసుకురాగలిగితే ఒక చిన్న ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేయడానికి అవుతుంది అనేటువంటి ఉద్దేశం కూడా మనం ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇక రీసైక్లింగ్, ఈ మెడికల్ డివైజెస్ సంబంధించి ఇప్పటికే ఏఎంటీజెడ్ అనేటువంటిది మన ప్రాంతంలో ఉంది. దానికి సంబంధించినటువంటి ఆన్సిలరీస్ కూడా మనం తయారు చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనకి ఎలాగా సిటీ అంతా కూడా మనం ప్లాస్టిక్ నిషేధించాం. దానికి సంబంధించి ఆల్టర్నేట్ కావాల్సినటువంటి బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ సంబంధించినటువంటి యూనిట్స్, ఇవి లెస్ పొల్యూటెంట్, వాటి పొల్యూషన్కి వ్యతిరేకంగా మనం ఏ రకంగా కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఈకో సిస్టమ్ని గాజువాకలో డెవలప్ చేసేటువంటి దానికి కూడా ముందుకెళ్తున్నాం. ఇది నా ఒక్కరి ఆలోచన కాదు, ఇది చాలా మంది అభిప్రాయాల ద్వారా క్రోడీకరించి మనం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఇక ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి రోడ్ ఫెసిలిటీస్ కానీ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏదైతే నెక్స్ట్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సంబంధించి ఎడ్యుకేషన్, ఇప్పటికే అగరంపూర్లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు ఇవన్నీ జరిగినాయి. గాజువాకలో ఎప్పటి నుంచో డిగ్రీ కాలేజ్ కావాలనేటువంటి డిమాండ్. దీంతోపాటు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా చాలా మంది రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నారు. పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు వొకేషనల్ కోర్సెస్ ఏంటంటే ఒక 3 నెలలో 4 నెలలో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వాటికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక కోర్స్ని ఒక 3 నెలల్లో ఫోటోగ్రఫీ కోర్స్ చేసుకోవచ్చు, లేకపోతే మనం వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే సెల్ ఫోన్ సంబంధించినటువంటి రిపేర్ యాక్టివిటీ కానీ ఇలా రకరకాలైనటువంటి యాక్టివిటీస్ని ఈ వొకేషనల్ కోర్సెస్ ద్వారా మనం వారికి పెంపొందిస్తే డెఫినెట్గా వారికి మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. సో దాంతో ఇందాక చెప్పినట్టు చదువుకున్నటువంటి రోజుల నుంచి ఇండస్ట్రీతో వారికి ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కల్పించి వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద వారికి ఆలోచన ఉంటే అమ్మా ఒక 5 నిమిషాలు ఆగండమ్మా, ఆ లేడ్ ఎందుకు తిరుగుతుందా కూడా. సో కెరీర్ సపోర్ట్ సంబంధించి ఇందాక మీకు చెప్పినట్టు చాలా మంది అడిగింది ఏంటంటే, సార్ మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, మాకు ఒక సెంటర్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేసి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సో దానికి సంబంధించి కూడా వాళ్ళకి కెరియర్ ప్లానింగ్ సంబంధించినటువంటి హాట్ లైన్స్ అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేసి గాజువాకలో కూడా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వారితో పాటు మరింత పేరున్నటువంటి సంస్థల్ని తీసుకొని వచ్చి వారికి ఉపయోగపడేటువంటి దానికి మనం పెట్టడం. అలాగే ఎలాగ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా గతంలో మనం గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ పెట్టాం. డిజిటల్ లైబ్రరీస్ కూడా చాలా మటుకు ప్రారంభించేటువంటి కార్యక్రమానికి అడుగులు వేశాం. డిజిటల్ లైబ్రరీస్ కూడా చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేటువంటి దాన్ని కూడా చొరవ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చి అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా మనం ఎంపికైన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి శానిటేషన్ మీద లేదా స్ట్రీట్ లైటింగ్ సంబంధించి లేదా మిగిలినటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మిగిలినటువంటి వీటన్నిటి మీద ఒక ఇనీషియల్గా ఫస్ట్ 3 monthsలో ఒక ఆడిట్ అనేటువంటి చేసి ఎక్కడ ఏర్పరుస్తుంది, ఏ పరిస్థితిని మనం మరింత మెరుగుపరచాలి, వీటన్నిటి మీద ఒక ఆడిట్ అనేటువంటిది మనం చేస్తాం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు డ్రైనేజ్ సిస్టము, గార్బేజ్ కలెక్షను, కమ్యూనిటీ హాల్స్. ఎందుకంటే నేను చాలా ప్రాంతాల్లో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు సహజంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు చాలామంది మా సామాజిక వర్గానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వారు వ్యక్తపరిచారు. ప్రతి ఒక్కరికి వారికి సామాజిక వర్గాన్ని కట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ఒక ఆడిట్ చేసి ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అనేటువంటి చూసి వారి యుద్ధ ప్రాతిపదికన వారి కమ్యూనిటీ హాల్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇక కామన్ పబ్లిక్కి మనం ఎలాగా నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మింది గ్రామంలో నేను స్థిర నివాసం ఇప్పటి నుంచి కాదు, నా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటాను కాబట్టి ఎవరికి ఎప్పుడూ ప్రతి నిమిషం అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా నేను ఎలాగా ఉంటాను. కానీ వారితో పాటు మరింత
ఫీజిబుల్గా వారికి వాళ్ళ తాలూకు ఇష్యూస్ని మన దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఒక యాప్ అండ్ వెబ్సైట్ని కూడా మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా లాంచ్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇందాక చెప్పినట్టు 24 గంటలు మనం మనం అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. మిగిలినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వారు యాప్స్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ వారు మనకి లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ మనకి ఇంటిమేట్ చేస్తే వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన సాల్వ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. సో మేజర్గా ఈ పాపులేషన్ అనేటువంటిది పెరిగిపోవడం వల్ల మేజర్ ఇష్యూ గాజువాకలో ట్రాఫిక్. మనం శీలానగర్ నుంచి మొదలు పెడితే అగనంపూడి దాటేసరికి 45 నిమిషాలు పడుతుంది. సో మేజర్గా ఇక్కడ చుట్టుపక్కల పెరిగిపోయినటువంటి పరిశ్రమలు, ముఖ్యంగా ఫార్మా సిటీ రావడం వల్ల వందలాది బస్సులు, వేలాది బస్సులు ప్రయాణం, ఎర్లీ మార్నింగ్ 6 గంటలు కూడా విపరీతమైన ట్రాఫిక్, జనరల్ షిఫ్ట్లో ఉండేటువంటి ట్రాఫిక్, మధ్యాహ్నం బి షిఫ్ట్లో ఉండేటువంటి ట్రాఫిక్, అలాగే ఈవినింగ్ 5 o'clock జనరల్ షిఫ్ట్ నుంచి వచ్చేటువంటిది, మళ్ళీ రాత్రి 9 గంటలకి ఉండేది. అంటే ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద డే ఉదయం 6 గంటల 5:30 నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది. చాలా అవస్థలు పడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటిది చాలా మంది నుంచి వచ్చినటువంటిది అభిప్రాయం. సో దాంట్లో మేజర్గా దేనివల్ల అంటే పాపులేషన్ పెరిగిపోవడం, 4.5 లక్షల జనాభా. ఇది కాకుండా బయట ప్రాంతాల నుంచి ఇప్పటికీ కూడా విశాఖపట్నం నుంచి టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళాలన్నా ఈ రహదారిని మనం తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండడం, దాని మీద విపరీతమైనటువంటి ప్రెషర్ పడుతూ ఉంది. దాంతోపాటు యాక్సిడెంట్స్ కూడా, ముఖ్యంగా మీరు చూస్తే మొన్న లంకిలపాలెంలో మా పార్టీ కార్యకర్త వాళ్ళ అక్క, మేము వెళ్తూ ఉన్నాం, తను రోడ్డు దాడుతూ బైక్ మీద నుంచి యూటర్న్ తీసుకోవడానికి, అదే ఊరు, యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా లారీ తగులుకొని చిన్న పిల్లలు తను చనిపోయింది. అదే ఎక్కువగా మన బిహెచ్పివి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆటోనగర్ జంక్షన్ కానీ రకరకాలైనటువంటి మేజర్ జంక్షన్స్లో డెత్ ఎక్కువ జరుగుతూ ఉంది. సో యాక్సిడెంట్స్ మీద ఒక ఆడిట్ చేయాలి, ఏ రకంగా దాన్ని ట్రాఫిక్ని మనం స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని మీద కూడా మనం టాప్ ప్రయారిటీలో తీసుకోబోతా ఉన్నాం. మేజర్ ఫ్లైఓవర్, చాలా మంది రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనగర్ వడ్లపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, వడ్లపూడి ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి అట్లీస్ట్ పాతగాజువాక దాటినంత వరకు ఒక ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మొట్టమొదటి పునాది వేసేటువంటిది గాజువాక ఫ్లైఓవర్ అనేటువంటి విషయాన్ని కూడా మేము అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో వీటితో పాటు అగనంపూడి టోల్గేట్ అనేటువంటిది ఒక ఇష్యూ, టెక్నికల్గా ఇష్యూ ఉన్నటువంటి సబ్జెక్ట్. టోల్గేట్ ఉండాలనేటువంటిది ఎవరి కోరిక కాదు. అండ్ చట్ట ప్రకారం కూడా జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్కి రేడియస్లో 10 కిలోమీటర్ల లోపు అసలు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి టోల్గేట్ ఉండడానికి లేదు. సో దీని ప్రకారం గతంలో దాన్ని రిమూవ్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ దాని మీద ఎన్హెచ్ఐ కోర్టుకు వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దాని మీద సమాధానం చేసి మేము దాన్ని తీయలేము అనేటువంటి మాట చెప్పారు. నితిన్ గడ్కరీ ఒకరోజు మాట వచ్చి మమ్మల్ని తిరిగి ఆ ఏజెన్సీ ఏదైనా డబ్బు పెనాల్టీ కట్టమంటే మేము ఇక్కడ కడతాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. మరి వారు కట్టకపోతే స్థానిక ప్రజలు ఎందుకు కట్టాలి? సో డెఫినెట్గా దీని మీద ఫైట్ చేసి దీనికి సంబంధించినటువంటి దాంట్లో పబ్లిక్కి, ముఖ్యంగా అగరంపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి రిలీఫ్ కలిగేటువంటి విధంగా దాని టోల్గేట్ రిమూవల్కి సంబంధించినటువంటి ఫైట్ కూడా ప్రభుత్వం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మెట్రోకి సంబంధించి మనం డిపిఆర్ పంపించి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని చిన్న ఊర్లు, వారి పాలిత రాష్ట్రాలు, ఆగ్రా ఉదాహరణకి, ఆగ్రా లాంటి ప్రాంతం కేవలం 2.5 లక్షల జనాభా ఉంది. 27 కిలోమీటర్లు వారు మెట్రో నిర్మాణం చేశారు. అంటే వారి పాలిత రాష్ట్రాల్లో వారికి కావాల్సినటువంటి విధంగా డబ్బు అవసరం లేకపోయినా, ఇన్ ద సెన్స్ అక్కడ మెట్రో అవసరం లేకపోయినా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అదే విశాఖపట్నం 25 లక్షల జనాభా కూడా అవకాశం ఉంటుంది. సో అందుకనే ఒక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని కూడా సిటీలో బీచ్ రోడ్లో ఏదైతే ఒక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో అటువంటి ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని కూడా ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటిది నా ఆలోచన. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి గ్రౌండ్స్ చాలా మటుకు, ఇప్పుడు ఉన్నటువంటి ఆదర్శ గ్రౌండ్ కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. నిన్న కనిటికి ఒక సమావేశంకి వెళ్తే
కనితిలో ఒక జాగింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా గాజువాకలో ఉన్నటువంటి ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పోర్టింగ్ యాక్టివిటీస్కి యువతకు ఉపయోగపడేటువంటి విధంగా వాటన్నిటిని కూడా తీర్చిదిద్దబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఒక స్పోర్ట్స్ క్యాలెండర్ని కనీసం 3 నెలలు సంవత్సరంలో ఒక 3 నెలలన్నా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీని ఎలాగో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది గత సంవత్సరం మనం నిర్వహించాం. ఆడుదాం ఆంధ్రకి ప్యారలల్గా గాజువాక ప్రీమియర్ లీగ్ అన్ని స్పోర్టింగ్ యాక్టివిటీస్ని మనం ఇన్వాల్వ్ చేసి మనం ఈ జీపీఎల్ అనేటువంటి యాక్టివిటీని కూడా కనీసం 3 నెలలు సమ్మర్ టైంలో పిల్లలకి సెలవులు ఉన్నప్పుడు యువతకి అవకాశం ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కానీ లేదా కోచింగ్ ప్రోగ్రామ్స్ కానీ అందులో నైపుణ్యం చూపించినటువంటి వారికి మరింత నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో వారికి ట్రైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసేటువంటి దానికి మనం చొరవ తీసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కన్వెన్షన్ సెంటర్ ఉదాహరణకి ఇటువంటి సమావేశం ఒక 2,000 మంది పెట్టాలంటే గాజువాకలో కన్వెన్షన్ సెంటర్ లేదు. సో కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండంగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు ఏదైనా పెళ్లి చేయాలన్నా ఏదైనా ఒక సమావేశం పెట్టాలన్నా లేదన్నా ఒక కాన్ఫరెన్స్ జరగాలన్నా ఏది జరగాలన్నా విశాఖపట్నంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగని చెప్పి ఏదన్నా హోటల్లో పెడదామనంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో పరిస్థితులు అక్కడ ఆ ప్రైజులు వీటన్నిటి కూడా తట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి దానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ని కూడా గాజువాకలో ఏర్పాటు చేయాలి. అది పీపీపీ పద్ధతిలో కానీ లేదా గవర్నమెంట్ స్థాయిలో కానీ ఏ స్థాయిలోనున్నా లేదా సిఎస్ఆర్ కింద మనం తీసుకొని ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ కనీసం ఒక 2,000 మంది పట్టేటువంటి విధంగా 2,000 మందితో ఒక సమావేశం పెట్టుకునేటువంటి విధంగా ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ గాజువాక సంస్కృతులు సాంప్రదాయాలు లేదా రాష్ట్ర సంస్కృతులు సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా దాన్ని డిజైన్ చేయాలని ఒకటి. అలాగే విశాఖ ఉత్సవం ఏ రకంగా ప్రతి సంవత్సరం మనం కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు ఆగిపోయింది, దాని ముందు సంవత్సరం చేసుకున్నాం. గాజువాక ఉత్సవం కూడా మనం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలందరి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా గాజువాక ఉత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక తేదీని నిర్ణయించి గాజువాక ఉత్సవాలు కూడా మనం నిర్వహించాలని చెప్పి ఈ ప్రాంత కల్చర్స్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ వారి తాలూకా ఆలోచనలు అన్నిటి కూడా అనుగుణంగా ఒక సెలబ్రేషన్ ఒక పండుగ వాతావరణం గాజువాకలో కనీసం సంవత్సరానికి ఒక రోజన్నా అందరూ కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఒక పండుగ వాతావరణంలో ఒక రోజన్నా గడిపేటువంటి విధంగా గాజువాక ఉత్సవాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలా ఇందాక చెప్పినట్టు అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్ కానీ చాలామంది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అడిగారు. అవసరమైనటువంటి ప్రతి చోట నిర్మించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే అన్ని మతాల వారు కూడా వారికి సంబంధించినటువంటి చర్చెస్ లేకపోతే టెంపుల్స్ లేకపోతే మసీదులో కట్టుకోవాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ మతాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ ఇవన్నీ కూడా మనం చేస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే సేఫ్టీకి సంబంధించి కూడా ఎక్కువ జనాభా పెరిగిపోవడం వల్ల క్రైమ్ యాక్టివిటీ అనేటువంటిది కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేజర్ జంక్షన్స్ ఇప్పటికే చాలా మటు మేజర్ జంక్షన్లో సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది. కానీ ప్రతి ఊరికి గాజువాకలో ఉన్నటువంటి ప్రతి కాలనీ ప్రతి ఊరికి 100% సీసీటీవీ సర్వేలెన్స్ ఉండేటువంటి విధంగా మనం చొరవ తీసుకుంటాం. డెఫినెట్గా దాన్ని చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మేజర్ ఫోకస్. ఎందుకంటే చాలామంది బైకుల మీద వెళ్ళేటువంటి వారు చైన్ స్నాచింగ్స్ కానీ లేదా కొంతమంది ఉపాధి లేనటువంటి యువత తప్పుదోవ పట్టినటువంటి వారు ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి దానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ అనేటువంటిది ఉండేటువంటి విధంగా కూడా మనం చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అలాగే బరీల్ గౌన్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా మనం బరీల్ గౌన్స్ క్రిమేషన్ గ్రౌండ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. వాటిని కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకి అన్ని కాలనీలకి అన్ని వార్డుల్లో బరీల్ గ్రౌండ్స్ మోడర్నైజేషన్ కూడా మనం చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆఖరిగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రాంతం యారాడ. యారాడకి రేపు విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా ఒక మంచి బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్ ఏదంటే నా ఉద్దేశంలో నా మనసుకి ముఖ్యంగా హత్తుకునేటువంటి ప్రాంతం యారాడ ప్రాంతం. యారాడకు ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇతర ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా అధిగమించి
అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేటువంటి విధంగా టూరిస్ట్ డెస్టినేషన్గా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ డెస్టినేషన్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఎవరైనా బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా సరే అక్కడ జరుపుకునేటువంటి విధంగా అక్కడ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్స్ కానీ లేదా మిగిలినటువంటి మంచి స్పోర్టింగ్ యాక్టివిటీస్ కానీ లేదా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తప్పకుండా బహుశా నాకు తెలిసి గంగవరంలో ఉన్నటువంటి వారికి యారార్లో ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం కూడా మనం చేయగలుగుతాం ఉన్నటువంటి ఉద్దేశంతో ఎందుకంటే గాజువాకలో టూరిజంలో ఒక యారాడు వ్యక్తి మీరు చెప్పడానికి కూడా మన దగ్గర లేదు సో డెఫినెట్గా యారాడు కూడా అంతే సుందరమైనటువంటి ప్రాంతం అక్కడ ఉన్నప్పుడు వాటర్ స్పోర్ట్స్ పెడదామంటే బీచ్ చాలా రఫ్గా ఉంటుంది వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్కి అది సౌకర్యంగా ఉండదు కాబట్టి ఆన్ షోర్ ఏవైతే ఉందో ఆఫ్ షోర్ ఏవైతే మనకి యాక్టివిటీ ఉందో అందులోనే డిఫరెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి మంచి చేయాలనేటువంటి ఉద్దేశం అవసరమైతే వెల్నెస్ సెంటర్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి అదొక మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా యార్డ్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చివరిగా పార్క్స్ అభివృద్ధి అలాగే పిల్లలకి ఇప్పటికే ఓపెన్ జిమ్స్ కానీ లేదా కొన్ని పార్కుల్లో పిల్లలకి ప్లే జోన్స్ కానీ మొన్న అనకాపల్లిలో కూడా శాంతి పార్క్ అని చెప్పి చాలా మోడర్న్గా పిల్లలకు సంబంధించి కిందన కూడా ఫ్లోరింగ్ అంతా కూడా ఈ రబ్బర్ ఫ్లోరింగ్ వేసాం ఎందుకంటే ఈ పిల్లలు స్వింగ్ మేము ఉయ్యాలు ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే సీసా ఆడుతున్నప్పుడు కానీ పడిపోతే తలకి వాటికి దెబ్బలు తగలకుండా ఫ్లోరింగ్స్ కూడా పూర్తి స్థాయిలో ఫోమ్తో ఫ్లోరింగ్ చేయించి సెపరేట్ కిడ్స్ జోన్ని ఏర్పాటు చేయించేటువంటి కార్యక్రమం కూడా మనం చేసాం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సో గాజువాకలో కూడా అన్ని మేజర్ కాలనీస్లో కూడా పిల్లలకి సెపరేట్ ప్లే జోన్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ హైదరాబాద్ మీ అందరికీ తెలిస్తే హైదరాబాద్లో ఒక పెద్ద వ్యాపారం ఏంటంటే నైట్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం లేదా మధ్యాహ్నం పూట ఎక్కువ మంది కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం కార్మికులకి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ రెగ్యులర్ ఫుడ్ యాక్టివిటీ అనేటువంటిది కూడా మేము చూసాం మీ అందరికీ తెలుసు కుమారి అంటే కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంత పాపులర్ అయింది పాప ఆవిడ వ్యాపారం చేసుకునేవాళ్ళు సో ఆవిడలాగా అనేక ఎక్కడికి వెళ్తే ప్రతి వీధిలో మీకు డిఫరెంట్ యాక్టివిటీ ఫుడ్ యాక్టివిటీస్ అనేటువంటి జరుగుతాయి బహుశా నా ఉద్దేశంలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఆ రోజు మనం ఒక నైట్ స్ట్రీట్ ఫుడ్ యాక్టివిటీ ఏదో చేసాం దానికి నేనే చొరవ తీసుకొని ఆ రోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు పెద్దలు విజయసాయి రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 1 గంట వరకు అన్నా కనీసం మనం నైట్ స్ట్రీట్ ఫుడ్ పెడితే బాగుంటుంది అని చెప్పి మనం పెట్టడం ఒక ఏదన్నా పని చేసుకునేటువంటి వారు రాత్రి 11 గంటలకు ఒకసారి వస్తారు 12 గంటలకు ఒకసారి వస్తుంటారు వారికి ఇబ్బంది కలగకుండా ఎక్కడన్నా ఫుడ్ దొరికేటువంటి విధంగా కనీసం ఒక లేట్ నైట్ ఇన్ సెన్స్ కనీసం 12-1 గంట వరకు అన్నా ఒక ఈట్ స్ట్రీట్ లాంటిది ఒకటి గాజువాకలో ఏర్పాటు చేయాలనేటువంటిది నా తాలూకు తప్పన దాన్ని కూడా ఒక సరైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకోబోతా ఉన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇంకా మేజర్ ఇష్యూస్ ఇది నా స్థాయిలో నేను చేయగలిగినటువంటిది మా స్థాయిలో మేము చేయగలిగినటువంటి అంశాలు అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేటువంటిది మా స్టాండ్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరం కూడా ఒకే నినాదం ఒకటే విధానం ఇందులో ఎక్కడ తేడా లేదు ఉండబోదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వ్యతిరేకం అనేటువంటిది ఈ విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ స్థానిక ప్రజలు కానీ కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మొదటి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు ఇదే 99-2004 మధ్యలో అప్పట్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో టెంట్ ఎత్తిచ్చేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేవలం 15 రోజుల్లో టెంట్ లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1165 రోజులుగా టెంట్ నడుస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కేవలం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మాత్రమే ఈరోజు ఆ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం
ఈరోజు నడుస్తూ ఉంది, దానికి సహకరిస్తూ ఉన్నాం. ఈ రోజే కాదు, ఎప్పుడైనా సరే ప్రైవేటీకరణ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకోగలదు. ఎందుకంటే ఒక ట్రాక్ రికార్డ్ అనేటువంటిది కూడా ఉండాలి. గతంలో ఇదే బిహెచ్పివి, గతంలో ఇదే షిప్యార్డ్, గతంలో ఇదే స్టీల్ ప్లాంట్ని ఆ రోజు 99-2004 మధ్యలో అమ్మద్దామని చూస్తే కాపాడినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు పెద్దలు గురుమూర్తి రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని, స్టీల్ ప్లాంట్ స్ట్రెంగ్త్ని ఈరోజు 7.1 మిలియన్ వరకు దాన్ని ఇంక్రీజ్ చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. బిహెచ్పిని ఎల్ఎన్టీకి అమ్మేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటే దాన్ని కాపాడి బిహెచ్ఎల్లో విలీనం చేశారు. అలాగే పక్కన ఉన్నటువంటి షిప్ యార్డ్ని అమ్మేద్దామని చూస్తే దాన్ని డిఫెన్స్లో మర్చి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇక దురదృష్టం పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ అయితే ఏకంగా వేదాంతానికి అమ్మేశారు. 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఏ రోజన్నా అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశారా? ఏ రోజు చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తాలూకా ట్రాక్ రికార్డ్. రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా అదే రకంగా వ్యతిరేకంగా పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే, నిన్నటి వరకు 45 రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేసింది, మేము ప్రైవేటీకరణకి వ్యతిరేకం అని చెప్పి. ఇప్పుడు చెప్పమనండి వాళ్ళ స్టాండ్. ఇప్పుడు మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే సరిపోదు. వారితో జతకట్టినటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న తర్వాత మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అయితే మీరు ప్రైవేటీకరణకి వ్యతిరేకం అని చెప్పి మీరు చెప్పినటువంటి మాట రేపు నరేంద్ర మోడీ గారు 6వ తారీఖున అనకాపల్లి వస్తున్నారు, చెప్పించండి. రేపు నరేంద్ర మోడీ గారు 6వ తారీఖున 7వ తారీఖున అనకాపల్లి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారితో మైక్లో మాట్లాడేటప్పుడు చెప్పించండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం, చేయబోమని చెప్పి చెప్పించండి. మీ మాట నమ్ముతాం. మరి అదే ఛత్తీస్గఢ్లో ఎందుకు చెప్పారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి? అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి, అక్కడ మీకు అవసరం కాబట్టి, మీ రాజకీయాలు కాబట్టి, మీకు అవసరం కాబట్టి మీరు ఆ ఆలోచనల్ని, ఆ నిర్ణయాలు చేశారు. చెప్పండి, రేపు 7వ తారీఖున కూడా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేము చెయ్యము అని చెప్పి చెప్పండి. సో ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేయకండి. మా స్టాండ్లో ఏ రోజు తేడా ఉండబోదు అనేటువంటి విషయాన్ని మరొకసారి స్టీల్ ప్లాంట్ విషయంలో తెలియజేస్తా ఉన్నాం. ఇక గంగవరానికి సంబంధించి వాళ్ళు షిఫ్ట్ చేయాలనేటువంటిది ఒకటి, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఒకటి, ఇక లోకల్గా వస్తున్నటువంటి ఎప్పటికప్పుడు పోర్టుతో వస్తున్నటువంటి ఇష్యూస్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. గతంలో 3 నెలల క్రితం కూడా నేను వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక అగ్రిమెంట్ చేయించాం. మళ్ళీ ఇప్పుడు ఇష్యూ నడుస్తూ ఉంది, వారికి మద్దతుగా నిలబడుతున్నాం. ఏదేమైనప్పటికీ ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా రిజాల్వ్ చేసి గంగవరం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మేలు చేసేటువంటిది కూడా మనమే చేస్తామనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. ఇక చివరిగా ఆర్కాడ్స్, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కానీ, ఫార్మాసిటీకి సంబంధించి కానీ, ఈ ఆర్కాడ్స్ ఇష్యూ కానీ, లేదా పట్టాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఇష్యూస్ అనేటువంటివి రైజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఆర్కాడ్కి సంబంధించి, పట్టాలకు సంబంధించి చొరవ తీసుకొని వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి హౌస్ కమిటీ ఇష్యూని కూడా గతంలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే దాన్ని రిజాల్వ్ చేశాం. ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కొన్ని దాదాపు 240 పట్టాలు ఇచ్చాం. తర్వాత మరో 200 పట్టాలు ఇవ్వాలని చెప్పి చేసేటువంటి క్రమంలో ఎన్నికలు కూడా వచ్చింది. ఇక ఏపీఐకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అన్నింటిని కూడా రిజాల్వ్ చేసేటువంటి బాధ్యత కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ, మీ ద్వారా గాజువాక ప్రజానికానికి అందరూ కూడా ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాం. ఇక ఇది ఓ బ్రాడర్ వేలో మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ తాలూకు ఒపీనియన్ తీసుకొని ఈ గాజువాక లోకల్ మేనిఫెస్టోని మీ ద్వారా ప్రజల ముందు తీసుకొస్తున్నా. తప్పకుండా అందులో చెప్పినటువంటి ప్రతి మాట, మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం రానటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో, గాజువాక నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రేపు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకుంటానని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నాకు కూడా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది ఈ ప్రాంతానికి కావాలన్నా, ఈ ప్రాంతానికి మంచి చేస్తానన్నా కాదండు అనేటువంటి నమ్మకం నాకుంది. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా తప్పకుండా నేను అన్ని ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు
ఏదన్నా జరిగేటువంటి కార్యక్రమాల్లో నేను చెప్పగలుగుతాననేటువంటి ఉద్దేశంతో అన్ని దీని మీద దాదాపు 4-5 రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఆలోచన చేసి ప్రజలందరితో కూడా కూర్చొని మాట్లాడి చేసినటువంటి నిర్ణయాలన్నీ 100% గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఏదైతే మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని చెప్పి ఏదైతే ఆయన నమ్మాడో ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిగా నేను కూడా దీన్ని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించి దానికి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తూ ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇందులో పొందుపరిచాం. వీటితో ఒక సింపుల్గా ఒక మేనిఫెస్టోని ఒక 1 or 2 పేజెస్లో మేనిఫెస్టోని తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా మీకు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకి పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. వీటన్నిటికన్నా మించి ఆ లోకల్ వార్డ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మన దృష్టికి వచ్చినాయి. ఇందులో కూడా అంటే ప్రతి వార్డులో కూడా వారు ఇష్యూస్ని వారు చెప్పడం జరిగింది. సో ఆ ఇండివిజువల్ వార్డు వైజ్ మళ్ళీ అన్ని మేనిఫెస్టోస్ మనం చెప్పలేమనేటువంటి ఉద్దేశంతో అన్నిటిని కూడా క్రోడీకరించి ఒక కాంప్రహెన్సివ్ కన్సాలిడేటెడ్ మేనిఫెస్టోని మనం తీసుకురావడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రతి అంశం లోకల్గా వేలాది మంది ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నిటిని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా మనం సాధ్యమైనటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చేటువంటి దానికి, అమలు చేసేటువంటి దానికి చొరవ తీసుకుంటానని చెప్పి కూడా మీ ద్వారా అన్ని వార్డుల్లో దాదాపు 20 వార్డుల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి మాటిస్తూ ఇచ్చినటువంటి మాటకి తప్పకుండా కట్టుబడి, ఎందుకంటే గతంలో మా తాత తండ్రి ఎప్పుడో ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలందరి సహకారం, ప్రభుత్వాలకు ఆశీర్వాదం, మీ అందరి ప్రోత్సాహంతో తప్పకుండా విజయం సాధిస్తాననేటువంటి నమ్మకంతో ముందుకెళ్తున్నాం. వీటన్నిటికీ నేను కానీ మా పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ గారు కానీ అందరూ కూడా కమిటెడ్గా ఉంటామని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా చెప్పినటువంటి ప్రతి మాట మీకున్నటువంటి ఆలోచనల ద్వారా వచ్చినటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.